నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో దారుణ హత్యకు గురైన ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె పాఠశాలలో చదువుతున్న విద్యార్థులే రూపారెడ్డిని కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఈ నెల 11న కొండమల్లేపల్లి మండల కేంద్రంలో దారుణ హత్యకు గురైన ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెకు సంబంధించినటువంటి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు సంబంధించి ఒక విద్యార్థిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పరారీలో ఉన్నటువంటి మరో విద్యార్థి కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత వారం రోజుల కంటి మీద కునుకు లేకుండా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఏ ఒక్క ఆధారం కూడా దొరకకపోవడంతో అటు సీసీ కెమెరాలను జల్లెడబట్టిన క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ తోటి ఆధారాలు సేకరించినా కూడా ఘటనకు అంటే హత్యకు పాల్పడింది ఎవరని తెలుసుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. 11వ తేదీన సాయంత్రం ఈ ఘటన జరిగితే 12వ తేదీన ఉదయం వెలుగులోకి వచ్చింది. అయితే రూపారెడ్డికి సంబంధించినటువంటి ఒక ప్రైవేటు స్కూలు మండల కేంద్రంలో ఉన్నటువంటి జేబీ కాలనీలో ప్రైవేట్ స్కూల్ను ఆమె నడిపిస్తున్నారు. ఆమె భర్త రాజేందర్ రెడ్డితో కలిసి ఆ స్కూల్కి సమీపంలో ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. అయితే హైదరాబాద్లో కూడా వీళ్ళకు ఒక ఇల్లు ఉంది. హైదరాబాద్లో రూపారెడ్డి కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే సెలవులు వారాంతాల సమయంలో ఈ దంపతులు ఇద్దరు కూడా హైదరాబాద్ వెళ్ళి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే గత వారం కూడా హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి హైదరాబాద్లోనే ఉండిపోయారు. ఆ తర్వాత రూపారెడ్డి మాత్రం కొండమల్లేపల్లికి వచ్చింది. ఆ తర్వాత సోమవారం మంగళవారం రోజు కూడా ఆమె పాఠశాలకు వెళ్ళారు. అయితే మంగళవారం రోజు సాయంత్రం 5:30 సమయంలో ఆమె పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. ప్రతిరోజు 6:30, 7 గంటల సమయంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళేటటువంటి రూపారెడ్డి మంగళవారం రోజు అంటే ఈ నెల 11వ తేదీన మాత్రం 1 గంట ముందుగానే ఇంటికి వెళ్లారు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆమెను అతి కిరాతకంగా హతమార్చారు. అదే రోజు రాత్రి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి కుమారుడు ఎన్నిసార్లు ఆమెకు ఫోన్ చేసినా కూడా ఆమె నుంచి స్పందన రాలేదు. అయితే హుటాహుటిన మరుసటి రోజు ఉదయం ఇంటి పక్కనే ఉన్నటువంటి వారిని వెళ్ళి చూడాలని రాజేందర్ రెడ్డి చెప్పడంతో ఇంటి పక్కన వారు వెళ్ళిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం ఘటన మొత్తం వెలుగులోకి వచ్చింది. అయితే ఇటు బంధువులు కావచ్చు, సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అందరినీ విచారించినప్పటికీ కూడా పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఘటన జరిగిన తర్వాత అక్కడ కొన్ని ఆధారాలను సేకరించినప్పటికీ కూడా కేసు విచారణలో అవి పూర్తిగా సహకరించినట్టుగా కూడా సహకరించిన విధంగా కూడా లేనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారం రోజులుగా శ్రమిస్తున్నప్పటికీ కూడా ఘటనకు సంబంధించినటువంటి నిందితులు ఎవరనేది మాత్రం వెలుగులోకి రాలేదు. అయితే ఇంటి పక్కనున్న వాళ్ళని విచారించారు. దాదాపుగా 100 మందికి పైగా విచారించారు. ఇటు రూపారెడ్డి సంబంధించినటువంటి భర్త కుమారుడికి సంబంధించినటువంటి ఫోన్లు, ల్యాప్టాప్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఉన్నటువంటి డేటాను విశ్లేషించారు. అయితే ఘటన జరిగిన రోజు రూపారెడ్డిని హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి నగదు, ఆమెకు సంబంధించినటువంటి ఐఫోన్ కూడా మాయమయ్యాయి. అయితే రూపారెడ్డిని ఇంట్లో ఉన్నటువంటి నగదు, డబ్బులు, ఐఫోన్ కోసమే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. కానీ ఇంట్లోకి ఎవరు వెళ్ళి ఉంటారు, ఎవరు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పూర్తి స్థాయిలో విచారించినప్పుడు మాత్రం పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను జల్లెడ పట్టినా కూడా ఆ ఇంట్లోకి ఆ సమయంలో ఎవరు వెళ్ళారు ఏంటి అనేది అనుమానాస్పదంగా ఉన్నటువంటి కదలికలందరినీ కూడా విచారించారు. కానీ ఘటనకు పాల్పడింది ఎవరు అనేది మాత్రం గుర్తించడం సవాల్గా మారింది. ఘటన జరిగి వారం గడుస్తున్నా కూడా నిందితులు ఎవరు అనేది గుర్తించకపోవడంతో రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించినటువంటి నివేదిక సమర్పించి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కూడా ఎస్పీ మహిళా కమిషన్ చైర్మన్ కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు విద్యార్థులు ఈ ఘటనకు పాల్పడి హత్య చేసి పరారయ్యారని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. అక్కడ దొరికినటువంటి ఆధారాలు, ఇతర క్లూస్ ఆధారంగా మొత్తానికైతే ఇద్దరు విద్యార్థులు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు అంచనాకు వచ్చిన తర్వాత వారు ఎక్కడున్నారని గాలించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు, మరొకరి కోసం గాలిస్తున్నారు. అయితే రూపారెడ్డి దగ్గర పాఠశాలలో చదువుకునేటువంటి ఈ ఇద్దరు విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటయ్యి డబ్బుల కోసము అలాగే ఐఫోన్ కోసం ఈ ఘాతుకానికి ఒడిగట్టు ఉంటారని ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. అయితే ఘటన జరిగిన తర్వాత నిందితులకు సంబంధించి ఆధారాలు సేకరించే క్రమంలో పోలీసులు మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి పులితండాకు వెళ్లే మార్గంలో రక్తపు మరకలు అంటి ఉన్నటువంటి కొన్ని గ్లౌజులను, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఘటనకు పాల్పడే సమయంలో విద్యార్థులు రూపారెడ్డి ఇంట్లోకి వెళ్లే సమయంలో మాస్కులు ధరించి అలాగే హుడీ ధరించి
అలాగే గ్లౌజులు ధరించి వీటన్నిటిని కొనుగోలు చేసి వెళ్లారు. పక్కా పథకం ప్రకారం వెళ్లారు. అంటే ఈ ఘటనకు సంబంధించి ముందే హత్య ఎలా చేయాలి, పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి అనేటువంటి విషయాలను ఈ విద్యార్థులు యూట్యూబ్లో వెతికిన తర్వాతే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని, పక్కా పథకం ప్రకారం పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఒక విద్యార్థిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు విద్యార్థులు కూడా కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందినటువంటి వేర్వేరు తండాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం ఒకరు అదుపులో ఉండగా మరొకరి కోసం గాలిస్తున్నారు. మరొకరు కూడా దొరికితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అసలు విద్యార్థులే హత్యకు పాల్పడ్డారా లేదా మరేదైనా కోణం ఉందా, డబ్బులు ఐఫోన్ కోసమే హత్యకు పాల్పడ్డారా ఏంటి అనే ప్రశ్నలు అయితే పోలీసులను వేధిస్తున్నాయి. త్వరలోనే దీనికి ఒక ముగింపు పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ పోలీసులు కూడా ఈ కేసుని సవాల్గా తీసుకున్నారు. అయితే ఘటన సమయంలో దాదాపుగా పోలీసులు సేకరించినటువంటి ఆధారాలతో పాటు మృతదేహంపై దాదాపుగా 27 కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తించారు. అంటే ఘటన సమయంలో 27 కత్తిపోట్లు ఉండడం పట్ల పోలీసులు ఒకవేళ రూపారెడ్డికి సంబంధించినటువంటి కక్షలు, తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతరులతో ఏమైనా గొడవలు ఉన్నాయా, కక్షతో ఇంతలా పొడిచి చంపారా, లేకపోతే చనిపోయిందా లేదా అనేటువంటి నిర్ధారించుకోవడం కోసం విచక్షణ రహితంగా పొడిచి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీశారు. అయితే విద్యార్థులు కావడంతో ఒకవేళ ఆమె బతికి బయటకు వస్తే కనుక ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందనే భయంతో విచక్షణ రహితంగా ఆమెపై కత్తులతో వెంట తీసుకున్నటువంటి బ్లేడ్లతో కూడా విద్యార్థులు దాడి చేసి హతమార్చినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అయితే గుర్తిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. అయితే 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ ఘటనకు పాల్పడడం పట్ల విస్మయం కలుగుతుంది. గతంలో హైదరాబాద్కి సంబంధించినటువంటి కూకట్పల్లిలో కూడా 13 ఏళ్ల బాలిక సహస్ర అనే బాలికను 10వ తరగతి చదువుతున్నటువంటి ఇంటి పక్కనే ఉన్నటువంటి యువకుడు కూడా బ్యాట్ కోసం అతికిరాతకంగా హతమార్చాడు. ఆ ఘటనను గుర్తు చేస్తుంది ఇప్పుడు కొండమల్లేపల్లిలో జరిగినటువంటి రూపారెడ్డి హత్య కేసు కూడా. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. త్వరలోనే మరో నిందితుడిని కూడా పట్టుకుంటాము. ఘటనకు సంబంధించి నిందితులు ఎవరు, ఎందుకు చంపారు అనేటువంటి పూర్తి ఆధారాలు కూడా సేకరిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, నల్గొండ నుంచి.